అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నీచంగా తిడుతుంటే ఇది తప్పు బాబు, ఇలాంటి మన పార్టీలో ఉండకూడదు, మనకు ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చింది దీనికోసం కాదని చెప్పేవాళ్ళు ఆ పార్టీలో లేరు, వాళ్ళని సరిచేసేవాళ్ళు లేరు. వాళ్ళని ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. ఒక్క నిమిషం అంటే ఇది అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్లకే మళ్ళీ తిరిగి పడవచ్చు. అందువల్ల మనకి ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ ప్రకారం ఒక పరిపాలన సాగిద్దాం అనేటువంటిది ఆ పార్టీలో ఎవరూ చెప్పినట్లు లేరండి. కేవలం వ్యవస్థలను ధ్వంసం చేశారు, వ్యక్తుల్ని హీనపరిచారు, పత్రికలు కొన్ని లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటే పత్రికల మీద దాడి చేశారు. ఇప్పుడు రామోజీరావు గారు ఈనాడు ఆయన్ని డైరెక్ట్ చేయలేక కాబట్టి ఆయన వ్యవస్థల మీద, ఆయన సంస్థల మీద పడ్డారు. మార్గదర్శి మనందరికీ తెలుసు, మార్గదర్శిలో అది ఎక్కడా కూడా ప్రజలకి ఎప్పుడు డిఫాల్ట్ చేసినటువంటి సందర్భాలు లేదు. సరే, కొన్ని లోపాలు ఉంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు, దానిని వేధించటం, దాన్ని మూతపడేయటం, దాని మీద ఎంతోమంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉంటే వాళ్ళకి ఉపాధి లేకుండా చేయటం, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కొన్ని పరిశ్రమల్ని కావాలని వాళ్ళని తరిమేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు భరించలేకపోయారు. నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తున్నావు? ప్రజల డబ్బులే ఇస్తున్నావు. ఆ డబ్బులు ఇచ్చే మాటన ఇన్ని వైఫల్యాలు. ఇంకోటండి, గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. గవర్నెన్స్ అనేది అసలు ఎక్కడుంది? చిన్న ఉదాహరణ, నిన్నగాక మొన్న విజయవాడ లాంటి సిటీలో 10 మంది చనిపోయారండి. ఏది వాటర్ కంటామినేషన్కి. ఒక్క ప్రజాప్రతినిధి వెళ్ళి కనీసం వాళ్ళని మాట్లాడిన లేరు, కమిషనర్ వెళ్ళలేదు, సంబంధిత మంత్రి వెళ్ళలేదు, ముఖ్యమంత్రి ఆరా తీయలేదు. ఇప్పుడు ఎంత ఈసీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కన్సర్న్ ఉండాలి కదా. పైగా వాళ్ళకున్న అబ్జర్వేషన్ కానీ వాళ్ళకున్న పవర్స్ కానీ వెరీ లిమిటెడ్. ఇంకొకటి ఏంటంటే, అట్ ది సేమ్ టైం డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పోరాటం, దాన్ని కూడా మనం చాలా ప్రస్తావించాలి. ఎందుకంటే ఆయన కేవలం 23 సీట్లు వచ్చినటువంటి పరిస్థితిలో ఇంకా పార్టీ మూసేస్తారు, పార్టీ ఏం లేదు అని అనుకున్న సమయంలో